మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా యశ్విన్ రాయ్ గారు, శనివారం ఎందుకు స్టాక్ తగ్గేది కారణం చెప్పన్నా అన్న. గతంలో ఆంధ్ర మార్కెట్లు అన్నీ ఆదివారం సెలవు ఉండేది, శనివారం వాళ్ళ ఖరీదులు కొనుగోలు ఉండేది కాదు. అది అలా అలవాటు అయిపోయింది. అందువల్ల శనివారం స్టాక్ అనేది తగ్గుతుంది. ఇది దశాబ్దాలుగా వచ్చిన అలవాటు. ఇలాగే కొనసాగేనా రామకృష్ణ అన్న పొంగల్ వరకు? హేమంత్ హేము గారు, చూడాలి బ్రదర్కి ఏముంది, నెల చివరి 10 రోజులు ఉంది, పొంగల్ 15 రోజులు ఉంది, కొనసాగవచ్చు కొత్త కాయలు వచ్చే వరకు. ఇక మను గారు, హాయ్ అన్న, జనవరిలో స్మాల్ బాక్స్ 200 to 400 ఉంటే చాలన్న. ఇక రామకృష్ణ గారు, కొంతమంది చెబుతారు రేట్లు 2 నెలలు ఉంటాయి 3 నెలలు ఉంటాయని. 2 నెలలు 3 నెలలు టమోటా రేట్లు ఎప్పుడు లేవు. రైతన్నలు ఇది బాగా గమనించండి. వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారని భారీ పెట్టుబడులు పెట్టద్దండి. టమోటా పంట గాలికి దీపం పెట్టినాము అనుకోవాలి. గాలికి దీపం లాంటిది టమోటా పంట. ఆ పంట ఖచ్చితంగా రేటు ఉంటుంది. ఈ రోజు ఉన్న రేట్లు నెల రేటు అలాగే ఉంటాయనేది మన అమాయకత్వం, తెలివిలేని తత్వం. ఆశ. నేను రైతన్నలకు ఒకటే చెబుతా, సంక్రాంతి వరకు మంచి రేట్లు ఉంటాయి. ఆ తర్వాత సరుకు మీద ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసిన సమాచారం, సంక్రాంతి తర్వాత కొత్త తోటలు వస్తున్నాయి, సరుకు పెరుగుతుంది. ఆ రోజున డిమాండ్ బట్టి రేట్లు నిర్ధారణ చేస్తారు. అంతేగాని 2 నెలలు ఉంటాయి 3 నెలలు ఉంటాయి అనేది మన ఆశ మాత్రమే. ఆశకు హద్దు లేదు. రైతన్నలు, ఇది నా సూచన. వినేవాళ్ళు వినండి, వినకుండా ఉండే వాళ్లకు మనం ఏం చెప్పలేము. చాలా మంచి విశ్లేషణ రామకృష్ణ గారు. 2 నెలలు 3 నెలలు ఉంటాయనుకోవడం అది మన చేతుల్లో లేదు. మీరు అన్నది వాస్తవమే. కానీ కొత్త రోజులు పెద్దగా లేవు, సరుకులు పెద్దగా అవకాశం లేవని అన్నదాతలు చెబుతున్నారు. వాస్తవం ఎంతో ఆ వసుదేవుడికే తెలియాలి. ఇక మనం మరొక పరిశీలిస్తే మళ్ళీ రామకృష్ణ గారి, రోజు రోజుకు రేట్లు పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి. తోట దగ్గర కాయలు ఉన్నవాళ్ళు అమ్ముకోండి. వెంటనే చలి ఉన్నంత వరకు మంచి రేట్లు ఉంటాయి. సంక్రాంతి వరకు రేట్లు తగ్గవు. ట్రిప్పు మందులు బాగా తొక్కండి, స్ప్రేయింగ్ బాగా చేయండి, అప్పుడు బాగా మాగుతాయి. నేను ముందు నుంచి 10 రోజుల నుంచి భారీ రేట్లు చెప్పాను. భారీ రేట్లు వచ్చాయి. సంక్రాంతి వరకు భారీ రేట్లు కొనసాగుతాయి. ఆ తర్వాత పరిస్థితులు బట్టి 10వ తారీఖు తెలుస్తుంది. సో సంక్రాంతి వరకు రామకృష్ణ గారు గ్యారంటీ ఇచ్చారు. దీనికి బోయ్ అశోక్ గారి ప్రతిస్పందన, రిప్లై మెసేజ్. ఇప్పుడు కరెక్ట్గా మెసేజ్ చేసావు రామకృష్ణ అన్న. ఎందుకంటే పరిస్థితిని బట్టి 10వ తారీఖు తెలుస్తుంది అన్నావు. నువ్వు సంక్రాంతి పైన రేట్ డౌన్ అవుతుందంటే రైతులు దిగులు పడతారు. తోటలు జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడు ఎలా ఉంటుంది ఎవరూ చెప్పలేరు. జై కిసాన్. ఇది వాస్తవం. ధరలు ఎప్పుడు ఎలా ఉంటుంది ఎవరూ చెప్పలేము. ఇంతకుముందు భైవారెడ్డి గారు ఒకసారి కామెంట్ పెట్టారు, పంటలు కాపాడుకోవడమే మన బాధ్యత, ధర దైవాధీనమని. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, కాయ మాగడానికి ఏ మందులు చల్లాలి రామకృష్ణ అని బోయస్ గారు అడుగుతున్నారు. రామకృష్ణ గారు రిప్లై ఇవ్వండి. చింతామణి 710 కేజీలు, అనంతపురం 670, కోలార్ 800, ఒడ్డేపల్లి 300. మీరు మాత్రం మదనపల్లి రైస్ కాదు. గొర్రెల ప్రసాద్ రెడ్డి గారు, మదనపల్లి కూడా ఇవాళ ధర పెరిగిందన్న. నిన్నతో పోలీసు వేలంపాటల వేగం పెరిగింది. గత 4-5 రోజులుగా ఒకే ధరలు, ఇవాళ వేలంపాట కాస్త వేగం పెరిగింది. ఎవరైతే ధరలు పెరిగాయి. శివకుమార్ గారు, జనవరిలో అన్క్వాలిటీలు తగ్గిపోతాయి, క్వాలిటీ కాయలు స్టార్ట్ అవుతాయి. ముదురు తోటలు క్లైమాక్స్లో ఉన్నాయి కాబట్టి క్వాలిటీ రావడం లేదు. జనవరిలో క్వాలిటీ కాయలు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నా. ఆ పైన దేవుడి దయ. జనవరిలో అన్క్వాలిటీ తగ్గుతాయి, ముదురు తోటలు క్లైమాక్స్లో ఉన్నాయి కాబట్టి క్వాలిటీ రావడం లేదు. జనవరిలో మాత్రం కొత్త తోటలు క్వాలిటీ కాయలు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నా. ఆ పైన దేవుడి దయ. నిజమే కదా శివకుమార్ గారు. నార్త్ సైడ్ ఎక్కువ కోల్డ్ వేవ్స్ వల్ల కొన్ని స్టేట్స్లో టమోటా పండించడం కుదరదు. సో జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కూడా టమోటా బంపర్ బ్లాక్ బస్టర్. ముందుగానే చెప్పారు, డిసెంబర్, జనవరిలో కొంత ట్రెండ్ మొదలవుతుందని. జై 5238 గారు, రామకృష్ణ ఫిబ్రవరి వరకు రేట్స్ ఉంటాయా? ఫిబ్రవరికి రేట్స్ ఉంటాయి, నువ్వైతే పేరు రేట్స్ ఉండమంటున్నావు అని జగదీష్ కాబట్టి అన్న. ఆయన జనవరి 15న వచ్చే స్టాకును బట్టి ధర నిర్ణయం అవుతుంది, అంతవరకు ఏం చెప్పలేమని ఆయన అన్నారు. ముందే నేను చెప్పిన మాట వాస్తవమే, ధరలు ఉండవని. కానీ జనవరి 10 తర్వాత మనకు వచ్చే కాయలను బట్టి ధర నిర్ణయం అవుతుంది. రామకృష్ణ గారు ఇప్పుడే కామెంట్ పెట్టారు. సో మీ వాక్యాన్ని వారు వెనక్కి తీసుకోండి. చలి తగ్గితే తప్ప టమోటా ధర తగ్గేదేలే.
జయ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే జగదీష్ రెడ్డి కామెంట్లకి రిప్లై కామెంట్స్ రామకృష్ణ గారు చూద్దామని కామెంట్ పెట్టారు. ఎస్ బ్రో, డోంట్ లిజన్ టు హిమ్. దినేష్ గారు ఫిబ్రవరి ధరలు లేవంటున్నారు కాబట్టి ఆయన మాటలు వినొద్దని ఆయన అంటున్నారు. బట్ ఏదైనా కూడా కాలమే నిర్ణయించాలన్నా ఒక వరకు ధైర్యంగా వేసారు రామకృష్ణ గారు. డిసెంబర్లో ధరలు పెరుగుతాయని ఆయన ఒక్కడే ధైర్యంగా చెప్పగలిగారు. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు రామకృష్ణ. రేపటి నుండి అనంతపురం మార్కెట్ క్లోజ్ అవుతుందండి. కమలాపతి సారీ బ్రో, 75,000 ఇవ్వాలి అనంతపురం దిగుమతి. ఇప్పట్లో అనంతపురం మార్కెట్ క్లోజ్ కాదు, ఇదంతా ఫేక్ న్యూస్. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహదార్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.